ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి మారిపోతుంటే అభివృద్ధికి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ విభజన తర్వాత పునాది వేశామని అది ఓ స్థాయికి చేరగం ముందే ప్రభుత్వం మారిపోయింది అన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన విధ్వంస పాలనతో ఆ పునాదిని నేలమట్టం చేసింది అన్నారు. ఇప్పుడు మళ్లీ 0 నుంచి మొదలు పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కొనసాగింపు ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా ఎత్తున ఉండేది అన్నారు. దావోస్ నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా ఉండవల్లికి చేరుకున్నారు. తనను కలవడానికి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కొద్దిసేపు మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశానని, ప్రభుత్వాలు కొనసాగింపు ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధిలో ఎలా ఉన్నాయో, మారిపోతున్న చోట అభివృద్ధి ఎలా ఉందో పోల్చుతూ ఓ రిపోర్ట్ కార్డు తయారు చేయాలని కోరినట్లు తెలియజేశారు. దీనివల్ల ప్రజలకు కొంత అవగాహన వస్తుంది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం 10 ఏళ్లు ఉండడం వల్ల మంచి ప్రగతిని చూపించగలిగామని, విభజన తర్వాత ఏపీలో అలాంటి అవకాశం దక్కలేదు అన్నారు. మొత్తం దేశమంతా ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వం ఒక విశ్లేషణ తయారు చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది అన్నారు. దావోస్ సమావేశాలు బాగా జరిగాయని, ఏపీని బాగా మార్కెటింగ్ చేయగలిగాము అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక పెద్ద సంస్థల్లో భారతీయులు ప్రముఖ స్థానాల్లో ఉండడం తనకు కనిపించింది అని, అమెరికా, యూరప్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో భారతీయులు బాగా ఎదుగుతున్నారు అని ఆయన చెప్పారు. ఏపీలో కింది స్థాయిలో ఉన్నవారు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఎలా సృష్టించాలి అన్న దానిపై తాను దృష్టి పెట్టానని, ఇప్పటికే బాగా ఎదిగిన వారిని ప్రోత్సహించి వారి ద్వారా కొంత మందికైనా అవకాశాలు కల్పిస్తే మార్పు త్వరగా వస్తుందని ఆయన చెప్పారు. పార్టీ సభ్యుల్లో ఆర్థికంగా దిగువన ఉన్నవారు, డ్వాక్రా సంఘాల సభ్యులు, యువతకు అవకాశాలు కల్పించాల్సి ఉందని, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అన్నారు. కాగా తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దావోస్ లో బాగా కలిసి వస్తే ఏపీకి చంద్రబాబు ఇమేజ్ ఉపయోగపడుతుందని పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. దావోస్ లో మిగిలిన వారంతా భారీ కోట్లు, స్వెటర్లు ఇక వేసుకుని తిరుగుతుంటే ఒక్క చంద్రబాబు మాత్రమే తన డ్రెస్ కోడ్ మార్చకుండా ఉండగలిగారని, ఆయన ఎంత గట్టి మనిషో దీన్ని బట్టి అందరికీ తెలిసిపోయింది అని ఒక నేత ప్రశంసించారు. దావోస్ లో తాము జరిపిన చర్చల్లో రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపిన సంస్థలతో తదుపరి చర్చలు ఎలా కొనసాగించాలో ఆయన వారికి కొన్ని సూచనలు చేశారు. పలు దేశాల ప్రతినిధులు, అనేక కంపెనీల సీఈఓలు, కొన్ని దేశాల మంత్రులు బృందాలు ఏపీలో పర్యటించబోతున్నాయి అన్నారు. సంబంధిత శాఖల అధికారులు దీనికి సన్నద్దంగా ఉండాలి అన్నారు. మౌలిక సదుపాయాలు, మారిటైమ్ హబ్, ఏఐ యూనివర్సిటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా కేంద్రాలు, ఆహార శుద్ధి రంగం, కోర్ ఇంజనీరింగ్ తయారీ రంగం, ఔషధ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఈ కామర్స్, పరిశోధన, విద్యా రంగానికి సంబంధించిన కంపెనీల అధికారులతో నేడు దావోస్ లో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. వచ్చే 6 నెలల కాలంలో ఇవి సాకారం కావడానికి మనం పట్టుదలతో పనిచేయాలని అధికారులకు ఆయన తెలియజేశారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు. దిగ్గజ కంపెనీల సీఈఓలు, ఇతర ప్రముఖులతో జరిగిన చర్చల తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీలతో నిరంతరం సంబంధాలు నిర్వహిస్తూ వాటి అవసరాలు ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని, పెట్టుబడుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే వరకు పట్టు వీడవద్దని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.